ఎక్కువ క్వాంటిటీలో మ్యాంగో జ్యూస్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. అందరి ఇంట్లో మ్యాక్సిమం మామిడి పండ్లు ఉంటాయి కదా! అలా అని ఎప్పుడు మామిడి పండ్లే తినలేము కదా! అలాంటప్పుడు ఇలా జ్యూస్ చేసుకొని తాగారంటే కడుపులో చల్లగా ఉంటుంది. అలాగే 2-3 డేస్ వరకు మనకి ఈజీగా వచ్చేస్తుంది. మామిడి పండ్లు వేస్ట్ చేసుకోకుండా ఇలా జ్యూస్ చేసుకొని హ్యాపీగా తాగేయొచ్చు. ఇక్కడ నేను ఒక టిప్ చెప్తాను, చూసేయండి. ఎప్పుడైనా మనం మామిడి పండ్లు తినే ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే వాటిని వాటర్లో ఉంచి తింటే మనకి వేడి చేయకుండా ఉంటుంది. మరి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి తప్పకుండా ఫాలో అవ్వండి. ఇక్కడ నేను మ్యాంగోస్ అయితే ఆల్రెడీ వాటర్లో ఉంచేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ షుగర్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి 2 కప్స్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా మ్యాంగోస్ కూడా పీసెస్లా చేసుకొని మిక్సీ జార్లో మ్యాంగోస్ అన్నీ వేసుకొని తగినన్ని ఐస్ క్యూబ్స్ ఇంకా వాటర్ వేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా పెద్ద గిన్నెలో అయితే ప్యూరిన్ అంతా వేసేసుకోవాలి. సేమ్ ముందు చూపించిన ప్రాసెస్లోనే మిగతా పీసెస్ కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకా కొన్ని ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని కూల్ వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మీరు కూల్ వాటర్ లేదు అంటే నార్మల్ వాటర్ కూడా యూస్ చేయొచ్చు. జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ అయితే మిక్స్ చేసుకోవాలి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న జ్యూస్ మరీ థిక్గా ఉండకూడదు, అలాగని పల్చగా కూడా ఉండకూడదు. కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేలా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్గా వేసుకున్నానండి. మీరు కావాలంటే షుగర్ పౌడర్లో వాటర్ వేసి కరిగించుకొని కూడా వేసుకుంటే ఇలా గడ్డలు కట్టకుండా సాఫ్ట్గా వస్తుంది. డ్రింక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ నేను బాటిల్స్లో అయితే ఫిల్ చేసుకుంటున్నాను. చూసారా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగేయాలా అనిపిస్తుంది కదా. మరి మీరు కూడా వెంటనే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మా పిల్లలు నేను 2-3 డేస్ అని చెప్పాను కదా, అసలు 1 డేలోనే అన్ని బాటిల్స్ ఫినిష్ చేశారంటే మీరే అర్థం చేసుకోండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కాస్త చల్లగా అయ్యాక తాగితే సరిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.